వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సంప్రద ఫౌండర్ విజయశీల గారు. నమస్తే విజయశీల. నమస్తే జయ గారు. ఈరోజు మా వీవర్స్ కోసం ఏ టైప్ ఆఫ్ శారీస్ని చూపించబోతున్నారు? ఈరోజు ఇక్కత్ శారీస్ చూపిస్తానండి. సమ్మర్ వచ్చింది అంటే ట్రెండ్ కూడా ఇక్కత్ నడుస్తుంది. అందులోనూ ఇక్కత్లో ఉన్న కంఫర్టబిలిటీ మనకి వేరే ఏ కాటన్స్లోనూ రాదు. అలాగే సమ్మర్ కాబట్టి హాఫ్ వైట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం కాబట్టి హాఫ్ వైట్లో డిఫరెంట్ శారీస్ చూపిస్తాను. ఓకే అండి, తప్పకుండా. ఇది హాఫ్ వైట్ విత్ బ్లాక్ కాంబినేషన్ అండి. బార్డర్స్ బ్లాక్ వచ్చాయి. శారీలో అంతా టై అండ్ డై ప్యాటర్న్లో మనకి ఇది అంటే ఒక ప్లస్ ప్యాటర్న్లో సింపుల్ అంటే ఇది అఫీషియల్ పర్పస్ చాలా బాగుంటుందండి. ఇంకొకటి మనకి లాంగ్ వర్కింగ్ అవర్స్ సమ్మర్లో శారీస్ క్యారీ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా ఇక్కత్ శారీస్ మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి. అందులోనూ వర్కింగ్ ఉమెన్కి ఈ కలర్ కాంబినేషన్స్ కూడా వైట్ అండ్ బ్లాక్ అంటే మెయిన్లీ డాక్టర్స్కి, లాయర్స్కి, టీచర్స్కి ఆల్మోస్ట్ అన్ని ప్రొఫెషన్స్కి బాగుంటుంది. కంఫర్టబుల్గా డిగ్నిఫైడ్గానే ఉంటాయి. విజయశీల గారు, ఇక్కత్ అనగానే మనకు కొంచెం కాస్ట్లీ ఉంటుంది. మరి ఇవి సమ్మర్ కి యూస్ చేసే కాబట్టి వీటి ప్రైస్ రీజనబుల్ గా ఉంటుందంటారా? కాటన్స్ కొద్దిగా కాస్ట్లీగానే ఉంటాయండి. ఎందుకంటే దాంట్లో వర్క్ మెన్షిప్ అంటే టై అండ్ డై ప్యాటర్న్ కదా. ఇంతకుముందు మనం చూసినవి అది ఓన్లీ సింపుల్ బార్డర్స్ కాబట్టి దాంట్లో వర్క్ మెన్షిప్ తక్కువ ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఇదంతా టై అండ్ డై ప్యాటర్న్. సో అదంతా అంటే వీవింగ్ కన్నా ముందు కూడా ఒక లాంగ్ ప్రాసెస్ ఉంటుందండి. యాన్ అంతా డై చేయాలి కాబట్టి కొద్ది కాస్ట్లీయే ఉంటాయి. విత్ బ్లౌజ్ శారీస్ అన్ని 3000 అబవ్ ఉన్నాయండి. ఓకే, ఒక్కసారి ఓపెన్ చేద్దామా ఈ శారీ? కానీ చూస్తుంటేనే చాలా బాగుందండి, చాలా టెంప్టింగ్ అనిపిస్తుంది. వన్లో వైట్ అండ్ బ్లాక్ అనేసరికి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ ఇష్టపడతాము. బోర్డర్ కూడా చాలా బాగా వచ్చిందండి, చక్కగా ప్లెయిన్ ఇచ్చేసరికి. ప్లెయిన్ అంటే ఇదంతా టై అండ్ డై కాబట్టి కలర్ బై కలర్ వస్తుంది. మీకు ఎగ్జాక్ట్ కలర్స్ ఇక్కత్లో అందుకే అంత బాగా ఎలివేట్ అవుతాయి. టూ సైడ్స్ బోత్ సైడ్స్ బ్లాక్ బార్డర్ ఇచ్చాము. శారీ అంతా మనకి డిజైన్ వస్తుందండి. సింపుల్ బట్ ఎలిగెంట్గా ఉంటుంది. దీని పళ్ళు పాట వచ్చేసి చెక్స్ లాగా తీసుకున్నాము. ఓకే, నైస్, బాగుంది. అయితే దీని బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ బ్లాక్ కలర్తో ఇచ్చాము. అలా కాకుండా ఇప్పుడంతా మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తున్నాం కదండి. శారీ మనకి ఇంకా కొంచెం ట్రెండీ లుక్ రావాలి, లేకపోతే ఇంకా డిఫరెంట్గా కావాలి అనుకుంటే మనకి ఇలాంటి చెక్స్ ప్యాటర్న్లో బ్లౌజెస్ వేరేగా దొరుకుతూ ఉంటాయి. మనం అలా కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చండి. అయితే యాజ్ ఏ డిజైనర్గా మీరు చెప్పండి, ఇప్పుడు ఇలాంటి శారీస్కి ఇక్కత్లోనే బ్లౌజెస్ బాగుంటాయి అంటారా, లేకుంటే వేరే ఫ్యాబ్రిక్ చేంజ్ అయినా బాగుంటుందంటారా? చెయ్యొచ్చండి. కాకపోతే ఏంటంటే ఇక్కత్లో యాక్చువల్లీ శారీ వచ్చేసి ఎక్కువగా డిజైన్ ఉంటుంది, అంటే ప్లెయిన్ శారీస్ ఉండవు కాబట్టి బ్లౌజెస్ మోస్ట్లీ వీవర్స్ ఏంటంటే ప్లెయిన్గానే వీవ్ చేయిస్తుంటాము. అట్లా కాకుండా ఇప్పుడంతా కొంచెం హెవీగా అంటే హ్యాండ్లూమ్ శారీస్ అయినా బ్లౌజ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దీనికి కలంకారీ బ్లౌజెస్ కానీ హెవీగా లేదంటే మిగతా ప్యాటర్న్స్లో అంటే ఇక్కత్ వీవే అనే కాదు, మర్సరైజ్డ్ కాటన్స్ కానీ అట్లా డిఫరెంట్గా చేస్తున్నారు. అంటే దాన్ని మనం పార్టీ వేర్ కూడా యూస్ చేసుకో, చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి వాటికి యూస్ చేయొచ్చు. అంటే శారీలో వచ్చిన కలర్సే కాకుండా అవుట్ ఆఫ్ థీమ్ కంప్లీట్గా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వేస్తున్నారు. ఎలా వేసినా ఈ శారీస్ చాలా బాగుంటాయండి. ఇందులో కలర్స్ వచ్చాయండి. ఇది సింగిల్ పీస్ అండి. అంటే నేను ఓన్లీ వైట్ అండ్ బ్లాక్లో డిఫరెంట్ శారీస్ చూపిస్తాను. ఇది టెంపుల్ బోర్డర్ వచ్చింది, ఇక్కత్ బ్రాండ్ అనుకుంటాను. ఇది కూడా హాఫ్ వైట్లో చూపిస్తున్నానండి. శారీస్ ఏంటంటే సమ్మర్లో ఎక్కువగా మనం హాఫ్ వైట్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటాము కాబట్టి ఈ ఎపిసోడ్లో నేను హాఫ్ వైట్స్లో డిఫరెంట్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను. ఇది హాఫ్ వైట్ శారీకి మస్టర్డ్ ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్తో అండి. బార్డర్ వచ్చేటప్పటికి మనకి చిన్న బ్లాక్ పైన ఎల్లో బార్డర్ తీసుకున్నాము. దాంట్లో స్మాల్ డాట్స్ లాగా టై అండ్ డై ప్యాటర్న్లో ఇచ్చారు. తర్వాత టెంపుల్ బార్డర్ అండి. ఇది మస్టర్డ్ ఎల్లో అండ్ బ్లాక్ ఆల్టర్నేటివ్గా తీసుకొని టెంపుల్స్ హోల్ శారీ మనకు అలానే రన్ అవుతూ ఉంటుంది టెంపుల్స్తో. దీనికి బ్లౌజ్ ఏమొచ్చిందండి? మస్టర్డ్ వచ్చిందా ప్లెయిన్? ఇది పళ్ళు పాట వచ్చేసి మస్టర్డ్ ఎల్లో పళ్ళు. పళ్ళులో అంతా ట్రయాంగిల్ షేప్లో టై అండ్ డై ప్యాటర్న్లో మనకి ఈ పళ్ళు అంతా వచ్చింది. తర్వాత బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ బ్లౌజ్. ఓ, కాంట్రాస్ట్ ఇచ్చారు.
కాంట్రాస్ట్ బ్లౌజ్. అయితే బ్లౌజెస్ ప్లెయిన్గా వచ్చిన ఈ కలర్ కాంబినేషన్స్తో మనం దానికి పైపింగ్స్ కానీ ప్యాచ్ వర్క్స్ కానీ, ఇప్పుడు మర్సరైజ్డ్ కాటన్స్ మనకి రన్నింగ్ మెటీరియల్స్ థాన్స్ లాగా చాలా దొరుకుతుంటాయండి. సో ఈ మస్టర్డ్ ఎల్లో తీసుకొని బ్లౌజ్కి పైపింగ్స్ అంటే సింపుల్గా కుట్టించిన పైపింగ్స్ కానీ, లేదంటే బ్యాక్లో ఒక ప్యాచ్ కానీ అలా డిఫరెంట్గా స్టిచ్ చేస్తే చాలా బాగుంది. కానీ వైట్కి ఈ కలర్ వచ్చేసరికి డార్క్ ఎల్లో మస్టర్డ్ కలర్ వచ్చేసరికి చాలా ఎలివేట్ అవుతుందండి. ఇదైతే రియల్గా పార్టీస్ కూడా కట్టుకోవచ్చండి. అంటే సింపుల్ అండ్ ఎలిగెంట్. ఎస్, చాలా బాగుంది. సేమ్ కాంబినేషన్లో దీంట్లో అడిషనల్గా రెడ్ కూడా యాడ్ చేసామండి. ఇంతకుముందు ఓన్లీ ఎల్లో అండ్ బ్లాక్, దీంట్లో ఏంటంటే అడిషనల్గా రెడ్ కలర్ కూడా వచ్చింది మనకి, ఇంకా బ్రైట్గా ఉంటుందండి. ఓకే, చాలా బాగుంది. సో విత్ టెంపుల్ డిజైన్. అవునండి. శారీకి అన్ని కలర్స్ వచ్చాయండి, రెడ్, బ్లాక్, ఎల్లో అండ్ హాఫ్ వైట్ విత్ టెంపుల్ డిజైన్. అదే టోటల్ గా అన్ని ఎలివేట్ అయి చూపిస్తున్నాను. ఫస్ట్ శారీలో మనం ఓన్లీ హాఫ్ వైట్ అండ్ బ్లాక్ చూసాము. నెక్స్ట్ శారీలో హాఫ్ వైట్, బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్. దీంట్లో అడిషనల్ గా రెడ్ కూడా యాడ్ చేసేటప్పటికి శారీకి ఇంకా బ్రైట్నెస్ పెరిగిందండి. అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా బ్లౌజెస్ అన్ని ప్లెయిన్ బ్లౌజెస్ ఉన్నాయి, కాకపోతే మనం డిఫరెంట్ గా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చండి. దీంట్లో వచ్చిన బ్లౌజ్ మనకి బ్లాక్ కలర్ ఉంది, ప్లెయిన్ బ్లాక్. అయితే దానికి మనం ఇలా రెడ్, ఎల్లో, బ్లాక్ పైపింగ్స్ ఇవ్వచ్చు. లేదంటే మనకి అడిషనల్ అంటే కంప్లీట్ డిఫరెంట్గా వెళ్ళాలనుకుంటే ఇలా మస్టర్డ్ ఎల్లో బ్లౌజ్ వేసుకోవచ్చు, లేదంటే రెడ్ వేసుకోవచ్చు, లేదంటే ఇలా రెడ్ అండ్ బ్లాక్ చెక్స్తో. ఓకే, శారీ కంప్లీట్ డిఫరెంట్ లుక్ ఉంటుందండి. అంటే శారీ ప్లెయిన్ ఉన్న బ్లౌజెస్తో, లేదంటే కలంకారీ అట్లా మనం డిఫరెంట్ కాటన్ మెటీరియల్స్ బ్లౌజెస్తో మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తే చాలా బాగుంటుందండి. శారీకి బ్లౌజే కదండి హైలైట్. అవునండి. అంటే యాక్చువల్లీ ఈ శారీకి ఇలా రెడ్ అండ్ బ్లాక్ చెక్స్తో వేస్తే చాలా బాగుంటుంది. ఈ శారీ పళ్ళు పాట వచ్చేసి బ్లాక్ కలర్ అండి. దీంట్లో సింపుల్గా మన ఇక్కత్ డిజైనే ఇచ్చాము, ఇలా ఉంటుందండి. ఇదే కాకుండా అంటే విత్ కొన్ని హ్యాండ్ వర్క్స్తో కూడా మనకి డిఫరెంట్ శారీస్ వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ చీర, ఈ బ్లౌజ్ ఉంది, ఇదేంటంటే కలకత్తా బ్లౌజెస్ ఉంటాయి. ఈ కలర్ కాంబినేషన్స్ అన్నీ మనకి దీంట్లో కవర్ కొద్దిగా అంటే మనకి అఫోర్డబుల్ రేంజ్లో మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజెస్ కావాలంటే మనం ఇలా కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. ఒకే శారీకి డిఫరెంట్ బ్లౌజెస్ వాడుతూ ఉంటే ఏంటంటే సేమ్ శారీని ఒక్కొక్క బ్లౌజ్తో కడితే ఒక్కొక్క లుక్ వస్తుంటుంది. రైట్. నెక్స్ట్ శారీ డబల్ ఇక్కత్ శారీ చూపిస్తానండి, హాఫ్ వైట్ కాంబినేషన్లోనే. ఇది వచ్చేసి డబల్ ఇక్కత్ శారీ అండి. అంటే ఈ డాట్స్ చూసినట్టయితే డైయింగ్ డబల్ అవుతుంది. సో హాఫ్ వైట్ కాంబినేషన్ డబల్ ఇక్కత్ కాబట్టి మనకి ఇంకా బ్రైట్నెస్ పెరిగింది. హాఫ్ వైట్ విత్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంటుందండి. దీంట్లో బ్లౌజ్ కూడా మనకి ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చింది, కాకపోతే ఇంతకుముందు నేను చెప్పినట్టు బ్లాక్తో కానీ లేదా అలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా బాగుందండి. ఇది కూడా పళ్ళు అండి. ఇది పళ్ళు పాట అండి. పళ్ళు పాటలో అదే మస్టర్డ్ ఎల్లో మీద డబల్ ఇక్కత్ ప్యాటర్న్లోనే స్క్వేర్స్ తీసుకున్నాము. ఇక్కడ ఏంటంటే సర్కిల్స్ లాగా వచ్చాయి మనకి, పోల్కా డాట్స్ టైప్లో. పళ్ళు పాట వచ్చేసరికి స్క్వేర్స్ తీసుకున్నాము. చాలా బాగుంది. ప్లెయిన్ వచ్చినట్లుంది. అవునండి, బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది. ప్లెయిన్ ఎల్లో వచ్చింది, అదే ఎల్లోకి బ్లాక్ పైపింగ్స్తో కానీ లేదంటే కంప్లీట్గా బ్లాక్ బ్లౌజ్ వేస్తే ఏంటంటే శారీ అంతా హాఫ్ వైట్ ఎల్లో మనకి వద్దు అనుకున్నప్పుడు ఈ బ్లౌజ్ వేరే దానికి మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు. దీనికి బ్లాక్తో చేస్తే బాగుంటుంది. దీంట్లోనే ఇంకో కలర్ కాంబినేషన్ ఉందండి. అంటే కొంతమందికి బ్లాక్ సెంటిమెంట్ కట్టకూడదు అనుకున్నా, లేదంటే బ్లాక్ వద్దు అనుకున్న గ్రీన్ కాంబినేషన్ ఉంది. సేమ్ ఇదే డాట్స్ మన బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉందండి. అంటే ఇక్కత్లో ఎక్కువగా బ్లాక్ కాంబినేషన్ ఉంటుందండి. బ్లాక్ లేకుండా మనకి అంత గ్రేస్ ఉండదు. కాకపోతే సెంటిమెంట్ వైజ్ కానీ అలా బ్లాక్ అసలు వెయ్యము అన్నప్పుడు ఆప్షన్గా ఇది తీసుకోవచ్చు. సేమ్ డిజైన్. ఈ పోల్కా డాట్స్ ఏంటంటే బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాం. దీనికి ఎల్లో బ్లౌజ్తో కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు, గ్రీన్ వేసుకోవచ్చు. రైట్. నేను ఎక్కువగా కాంట్రాస్ట్ బ్లౌజెసే ప్రిఫర్ చేస్తానండి. అందులో అంటే శారీతో వచ్చిన బ్లౌజ్ ఓకే, కొద్దిగా డిఫరెంట్గా మనం ఇంకా 2-3 బ్లౌజెస్ అంటే బ్లౌజ్ మార్చిన ప్రతిసారి శారీ లుక్కే మారిపోతుంది. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ విజయశీల గారు. మరిన్ని శారీస్తో మళ్ళీ కలుద్దామండి. తప్పకుండా అండి. సో మచ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.